ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, మిఠాయి సిద్ధంగా ఉంచు. నీకోసం ఒక గొప్ప శుభవార్త రాబోతుంది. నమ్మకంతో విని చూడు అని బాబాగారు అంటున్నారు. మరి ఆ సందేశం ఏమిటో, ఆ సందేశంలోని అర్థం ఏమిటో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఛానల్‌ను మొదటిసారి చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిక్కుతోచనటువంటి స్థితిలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో నువ్వున్నావని నాకు తెలుసు. ఇక నా వల్ల కావడం లేదు బాబా. నువ్వు పెట్టేటటువంటి ఈ పరీక్షలో నేను ఓడిపోతున్నాను. నన్ను ఇంకా ఎన్ని పరీక్షలకు గురయ్యేలా చేస్తావో చెప్పు. నేను నీ బిడ్డనే కదా. నేను ఇలా బాధపడుతూ ఉంటే ఎందుకలా చూస్తూ ఉన్నావు బాబా? ఇక నాకు భరించేటటువంటి ఓపిక, తట్టుకునే శక్తి నాలో లేవు బాబా. దయచేసి నా పైన దయ ఉంచి ఈ కష్టాల ఊబి నుండి నాకు కాస్త ఉపశమనం కల్పించు తండ్రి. నిన్నే కదా నేను నమ్ముకున్నాను. నాకు నువ్వు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకోకపోతుంటే చాలా బాధగా ఉంది. ఇక నాకు దిక్కెవరు చెప్పు? అందరూ ఉన్నా అనాథలాగా జీవిస్తూ ఉన్నా. నా మనసులో ఉండేటటువంటి ఎన్నో భీకరమైనటువంటి ఆందోళనలు, భయాలు, బాధలు అసలు ఎవరికి చెప్పుకోలేక నాలో నేను ఎంత సతమతమవుతూ ఉన్నానో నువ్వు చూస్తున్నావు కదా. నాకు తండ్రైనా, గురువైనా నువ్వే కదా బాబా. నాకిచ్చే ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నావు. అది కాదనడం లేదు. కానీ ఇదిగో ఈ కాలం పెట్టేటటువంటి పరీక్షలు ఉన్నాయి చూడు. అవి చాలా కఠినంగా ఉంటున్నాయి తండ్రి. వాటి నుండి నేను గెలవలేకపోతున్నాను. నన్ను నేను అధైర్యపరుచుకునేలా చేస్తున్నాయి ఆ కష్టాలన్నీ. నరకాన్ని అనుభవిస్తున్నాను తండ్రి. విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి నీకు కూడా ఉంది. మరి ఎందుకు బాబా మౌనంగా ఉన్నావు? నాపై నీకు జాలి కలగడం లేదా? లేదంటే నన్ను అసలు పట్టించుకోవడమే మానేశావా? చూడమ్మా, విధిరాతను సైతం ఎదిరించేటటువంటి శక్తి మీరు చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే విధిరాత కంటే కర్మఫలం చాలా గొప్పది. ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా నీ బంధంతో కలిసిమెలిసి ఉన్నావు. ప్రతి పనిలోనూ అతని వెనుక అండగా, తోడుగా నీ బాధ్యతను నీవు చాలా గొప్పగా నిర్వర్తించావు. అది నేను కాదనడం లేదు. కానీ కొన్ని కొన్ని అనుమానాల వలన మీ జీవితాన్ని ఇప్పుడు కోల్పోయారు. అలాంటి పరిస్థితిని ఎవరు తెచ్చుకున్నారు? ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా విను. తొందరపడి ఎప్పుడూ కూడా ఎవ్వరిని వారి గురించి పూర్తిగా ఏదీ తెలుసుకోకుండా నిందించకూడదు. ఒక మాటను నీవు అన్నావు అంటే అది నీవు వెనక్కి తిరిగి తీసుకోలేవు కదా. మంచి మనుషులను, నీకెంతో దగ్గరైనటువంటి నీ బంధాన్ని ఒకే ఒక అనుమానం అనేటటువంటి పెనుభూతంతో నీ మాటలతో ఎన్నో రకాలుగా వారిని హింసించి చివరికి ఆ బంధాన్ని కోల్పోయావు. అంటే నీవు చెడ్డవారితో స్నేహం చేస్తూ కేవలం వారు చెప్పేటటువంటి కొన్ని విషపు మాటలను నీలో నింపుకొని చివరకు అదొక పెద్ద అగాధంలో పడేలాగా నీకు నువ్వుగా సృష్టించుకున్నావు. ముందు నువ్వు అసలు ఎలా ఉండేదానివి ఒక్కసారి గుర్తు చేసుకో. నీకంటే వారి గురించి ఎవరికీ తెలియదు కదా. ఏది మంచి, ఏది చెడో తెలుసుకునేటటువంటి జ్ఞానం నీకు చాలా ఉంది. అది నాకు బాగా తెలుసు. అది నీ వల్ల కాకపోతే కనీసం మౌనంగా ఉన్నా సరిపోయేది. అంతేకాని తెలిసి తెలియనటువంటి కొన్ని ఆలోచనల వలన ఎవరో మూర్ఖులు చెప్పినటువంటి మాటలను నమ్మి నీ జీవితాన్ని అంధకారం చేసుకున్నావు. నీలో నాకు అమాయకత్వం, అజ్ఞానమే తప్ప ఇక ఏవీ కనిపించడం లేదు. నీలో ఎవ్వరినీ కూడా ఎప్పుడూ నేనైతే చూసింది లేదు. మాటలతో నీ ప్రవర్తనతో కానీ, బాధ పెట్టేటటువంటి ప్రవర్తన నేను ఎప్పుడూ కూడా చూడలేదు. అయితే ఎందుకిలా ప్రవర్తించావో, అసలు ఎందుకు వారితో అంత కఠినంగా ఉన్నావో నీకే తెలియాలి. ఇక అది ఎప్పటి నుండి మొదలైందో నీకు నువ్వే ఆలోచించుకో. నేను నీలో అంతకుముందులా ఉండేటటువంటి ఒక మంచి మనసున్నటువంటి మనిషిని చూడాలి అని అనుకుంటున్నాను. ఇకనైనా నీ తప్పును నువ్వు సరిచేసుకోవాలి. నీ మనసులో ఉన్న రహస్యాలను, నువ్వు పడేటటువంటి బాధను అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను. కానీ నీకంటూ ఒకరోజు తెలిసి రావాలి. నీవేం తప్పు చేశావో, అసలు ఆ తప్పుకు గల కారణం ఏమిటో నీకు నువ్వుగా తెలుసుకోవాలి.
అప్పుడే నీలో పశ్చాత్తాపం మొదలవుతుంది. అసలు ఎత్తేందుకు కూడా వీలు లేనంత బరువైనటువంటి రాళ్లను నీ హృదయంలోనే నింపుకున్నావు. ఏ బాధను నువ్వు అనుభవిస్తున్నావో అది అందరికీ కూడా తెలియకపోయినా నీ బాబాకు తెలుసు. ఎవరో చెప్పినటువంటి చెడు మాటలను వినడం వలన ఎంత నష్టం జరిగిందో ఇప్పటికైనా అర్థమైందా? చివరికి నీకు అర్థమైందేమిటి? చెప్పినవారు నీ జీవితాన్ని మరలా నీకు మునుపటి సంతోషాన్ని తీసుకొచ్చివ్వగలరా? నీ బంధాన్ని నీకు దగ్గరయ్యేలా చేయగలరా? చెయ్యలేరు కదా! మరి అలాంటి వారి మాటలు వినడం వలన చాలా ప్రమాదం. అసలు పరిష్కారమే లేనటువంటి గొడవల నుండి, మీ సంతోషాలను, మిమ్మల్ని చూసి ఓర్వలేని వారి నుండి, మీ మనసును కష్టపెట్టేలా ఉండేటటువంటి విషమైనటువంటి మాటల నుండి ఎంత దూరంగా ఉండగలిగితే నీకే అంత మంచిది. ఇక ఇప్పటికైనా సరే నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు. అందుకు సంతోషం. పశ్చాత్తాపానికి మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి నీలో వచ్చినటువంటి మార్పు చాలా మంచిది. అలాగే వారే వచ్చి ముందు నీతో మాట్లాడాలి అనేటటువంటి ఒక చిన్న స్వార్థాన్ని కూడా విడిచిపెట్టి చూడు. నువ్వు వారిని కోల్పోయి ఎంత బాధను, నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావో వారు కూడా నీ పట్ల అంతే గౌరవమైనటువంటి భావంతో, గంపెడంత ప్రేమతో ఉన్నారు. నీ ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు కోసం ఎంతో తపిస్తూ ఉన్నారు. ఈ చిన్నపాటి జీవితంలో మీకున్నటువంటి ఎన్నో ఆనందాలను, సంతోషాలను, అనుమానం అనేటటువంటి ఒక భూతాన్ని చేర్చుకొని మీ జీవితాన్ని తలకిందులుగా చేసుకోకండి. ఏ విధంగా గోదావరి నది తనను చేరినటువంటి వర్షపు జలాలను సముద్రానికి చేరుస్తుందో, అదే విధంగా నేను నా భక్తుల యొక్క కష్టసుఖాలను, వారి ప్రార్థనలను, పూజలను అన్నింటినీ కూడా సదా స్వీకరిస్తూ మీ తరపున ఆ భగవంతునికి అన్నీ చేరవేర్చేటటువంటి బాధ్యత నాదే. కాబట్టి సంతోషంగా ఉండు. తప్పకుండా ఒక గొప్ప శుభవార్త విని నా కోసం మిఠాయిని సిద్ధంగా ఉంచు. మీరు నమ్మినా, నమ్మకపోయినా నేను మాత్రం ఎప్పుడూ మీతోనే ఉంటాను. మీ ప్రతి కదలిక కూడా నేను గమనిస్తూనే ఉంటాను. నన్ను నమ్మినటువంటి నా బిడ్డలను నేను ఎన్నడూ కూడా వారి ఆశలను చిదిమివేయను. ఎప్పుడూ వారి కంట కన్నీరు రానివ్వను. ఇక నుండి ఎలాంటి అనుమానాలు లేకుండా నీ జీవితమంతా కూడా సంతోషంగా నీ బంధంతో కొనసాగించాలని చెప్పి నేను నీ నుండి కోరుకుంటున్నాను. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.